హలో, దిస్ ఇస్ డాక్టర్ సునీల్ కుమార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, కామినేని హాస్పిటల్, స్వర హాస్పిటల్, విజయవాడ. జనరల్గా చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ అడ్వాన్స్ ఉంది అని చెప్పి డయాగ్నోస్ చేయగానే భయపడుతూ ఉంటారండి. మేము పెట్టిన ఫుడ్స్ వల్ల రాంగ్ అని, లేకపోతే అలా ఏం ఉండదండి. ఫుడ్ అలర్జీ అనేది ఇట్స్ నాట్ ప్రూవన్ టు కాస్ అడినాయిడ్స్ అండి. ఫస్ట్ పాయింట్, జనరల్గా ఏంటంటే ఐస్ క్రీమ్స్ పెడితే టాన్సిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ బెటర్ టు అవాయిడ్ కోల్డ్ ఫుడ్స్. అంతేగాని అండ్ మనకి ఏంటంటే బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అది ఓరల్ హైజీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే నైట్ టైం బ్రషింగ్ అనేది కంపల్సరీ పిల్లలు అలవాటు చేయాలండి. సో అదొకటి. రెండోది, నేను ఈ ఫుడ్ పెట్టాను, ఆ ఫుడ్ పెట్టొచ్చా అని అనుకుంటూ, అంటే ఇది పెడితే అడినాయిడ్స్ వచ్చిందేమో, నా మిస్టేక్ అని అనుకుంటూ చాలామంది భయపడుతూ బాధపడుతూ ఉంటారండి. అసలు అలాంటిది ఏమి ఉండదండి. అడినాయిడ్స్ అనేది జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అండి. ఇది ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతారు. సో మన పిల్లలు అనేది ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేండి. సో ఫుడ్స్ టు అవాయిడ్ అంటూ ఏమి ఉండదండి. జనరల్గా ఏంటంటే కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఇది డయాగ్నోస్ చేసిన వాళ్ళకి ఒకవేళ కోల్డ్ ఫుడ్స్ తీసుకున్న సిచ్యువేషన్లో తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం, పర్టికులర్ ఐస్ క్రీమ్, చాక్లెట్స్. చాలామంది పిల్లలు మీరు చూసారంటే తినేసి పడుకుని పోతుంటారు. ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్స్ కానీ తినేసి పడుకుని పోయిన వల్ల మనకి టాన్సిలైటిస్తో కలిపి అడినాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ కూడా వచ్చి అడినో టాన్సిలైటిస్ అంటాం అనమాట. సో దానికి మనకి ఇంపార్టెంట్ అంటే ఓరల్ హైజీన్, నైట్ టైం గార్గ్లింగ్ అంటాం, సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేసుకోవచ్చు అండి. ఇవి జనరల్గా ఫుడ్స్ టు అవాయిడ్ అనేది పర్టికులర్గా ఏమి ఉండదండి. మెయిన్ కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటే ఇల్ బి బెటర్. బట్ ఏ ఫుడ్ పెడితే ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా అంటే పర్టికులర్గా పెరుగు పెట్టమని చెప్పి కొత్తగా స్టడీస్ చెప్తున్నాయండి. అంటే పెరుగులో చాలా ప్రోబయోటిక్స్ ఉన్నాయి అని చెప్పి. సో గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, గట్లో మంచి బ్యాక్టీరియా వస్తే సో అది అలర్జీ లెవెల్స్ తగ్గిస్తుందని చెప్పి కొత్త స్టడీస్ చెప్తున్నాయండి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే పెరుగు పెట్టండి మంచిగా, బట్ చల్లటి పెరుగు కాదు, పెరుగు అండి. సో కర్డ్స్ లాట్ ఆఫ్ ప్రోబయోటిక్స్, సో కర్డ్ పెట్టండి. సో చాలా మంది కర్డ్ కూడా పెట్టడం ఆపేస్తారు, పిల్లలకి అలర్జీ తుమ్ములు వస్తున్నాయని చెప్పి. చల్లటి పెరుగు పెట్టకూడదు కానీ పెరుగు పెట్టచ్చండి. కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఆపాలి, కానీ పిల్లలకి జనరల్గా ఇండియన్ పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ వెరీ రేర్గా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు పీడియాట్రిషియన్ కానీ మా దగ్గరికి వస్తే మేము చెప్తాం ఎవరిలో పెరుగు. బట్ ఓవరాల్గా పెరుగు, కర్డ్ అనేది చాలా మంచిదండి. ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి ఇట్ హెల్ప్స్ విత్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్. సో దేర్ బై డిక్రీసింగ్ ది ఇన్ఫ్లమేషన్ ఆర్ దేర్ బై డిక్రీసింగ్ ది అలర్జీ ఇది అండి. సో ఇది ఫుడ్స్ టు అవాయిడ్ అంటే ఇవి జనరల్గా ఫుడ్స్ గురించి అయితే.